హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థాట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు. శ్రీమతి అనుముల గీతా రేవంత్ రెడ్డి 1972వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. భీమవరానికి చెందిన కుటుంబంలో పుట్టారు అనుముల గీతా రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్న రేవంత్ రెడ్డి ధర్మపత్ని. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో BA మ్యాథమెటిక్స్ చదువుకున్నారు గీత గారు. ఆమె తండ్రి హోల్సేల్ కిరోసిన్ వ్యాపారాన్ని నిర్వహించేవారు. రాజకీయ ఉద్దండులైన S. జైపాల్ రెడ్డి గీత గారి పెదనాన్నగారు. హుస్సేన్ సాగర్లో బోట్ రైడ్ చేస్తున్నప్పుడు మొదటిసారి రేవంత్ని కలుసుకున్నారు గీత. అప్పటికి గీత ఇంకా గ్రాడ్యుయేషన్కి కూడా రాలేదు. ఆమె కజిన్కి రేవంత్ రెడ్డి ఫ్రెండ్ కావడంతో ఇద్దరికీ పరిచయమై అది కాస్త ప్రేమగా మారింది. అయితే ఫైనాన్షియల్గా అప్పటికింకా సెటిల్ కాలేదనే ఉద్దేశంతో గీతను ఆమె కుటుంబంలో ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయమన్నారు కుటుంబ సభ్యులు. ఇంకా చెప్పాలంటే వీరి వివాహానికి పెద్దలు ముందు ఒప్పుకోలేదు. రేవంత్ రెడ్డిలోని డైనమిక్ లక్షణాలని చూసి విశ్వసించిన జైపాల్ రెడ్డి తన తమ్ముడిని పెళ్లికి ఒప్పించారట. ఒక రకంగా చెప్పాలంటే గీత, రేవంత్ ఇద్దరు పెద్దల్ని ఎదిరించి తర్వాత ఒప్పించి 1992లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికి గీత గారి వయసు 20 సంవత్సరాలు మాత్రమే. రేవంత్ రెడ్డికి 23-24 ఏళ్ల వయసు ఉంటుంది. వీరిద్దరికీ ఒక కూతురు, పేరు నైమిషారెడ్డి. రేవంత్ తన సతీమణికి మొదటి బహుమతిగా ఒక చైన్ ఇచ్చారు. నిజానికి గీతకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అలాగే పెళ్లికి ముందు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో లేకపోవడంతో భవిష్యత్తులో రాజకీయ ప్రవేశం చేయొద్దనడంతో చూద్దాంలే అన్నాడట రేవంత్. ఆయన రాజకీయాల్లోకి వెళ్లరనే అనుకున్నారట గీత గారు. కానీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి తనకున్న ఆసక్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు. రేవంత్ రెడ్డి 7 సోదరులు, ఒక సోదరి. ఇంత పెద్ద కుటుంబం కాబట్టి అందరి తలలో నాలుకలా మెలుగుతూ అందరి అభిమానాన్ని పొందుతుంటారు గీతారెడ్డి. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్స్కి వెళ్లే ముందు రోజు తను కూడా కూర్చొని బుల్లెట్ పాయింట్స్ రాసివ్వడం, సలహాలు ఇవ్వడం లాంటి వాటితో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన విజయంలో తను భాగమవుతుంటారు. అయితే అర్ధరాత్రి వరకు టీవీ చూస్తూ పేపర్ చదువుతూ కూర్చోవడం, ఉదయాన్నే నిద్ర సరిపోలేదని రేవంత్ బాధపడతారంటారు గీత. కానీ రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు ఇలాంటివి తప్పదని సరిపెట్టుకుంటారామె. తమ కూతురు నిమిషారెడ్డి నిశ్చితార్థం సమయంలో భర్త రేవంత్ రెడ్డి అనూహ్యంగా అరెస్ట్ అయి జైలుకి వెళ్లాల్సి వచ్చిన గుండె నిబ్బరంతో ముందడుగు వేశారు గీతా గారు. బాధాకరమైన విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారని తెలిసినప్పుడు గీత గారు తన బంధువు ఒకరు అనారోగ్యంతో ఉండడంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఆ తర్వాత సుమారు 2-3 గంటల పాటు టీవీ కూడా చూడలేదని, షాకులో ఉండిపోయానని అన్నారామె. నిశ్చితార్థం దగ్గర పడుతుండడంతో కూతురు నైమిషారెడ్డి షాపింగ్కి వెళ్ళింది. కూతురు నిశ్చితార్థం, పెళ్లి సందర్భంలో భర్త రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లడం, ఇంట్లో సోదాలు జరపడం, సుమారు 1 నెల రోజులకు పైగా ఆయన జైల్లో ఉండడం తమను మానసికంగా దెబ్బతీసిన గుండె ధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు సాగామంటారు గీతారెడ్డి గారు. అయితే అటువంటి సందర్భంలోనూ పెళ్లి కొడుకు కుటుంబం అర్థం చేసుకుని సహకరించడం సంతోషకరమైన విషయం అంటారామె. ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం, ముక్కుసూటిగా వ్యవహరించడం లాంటి లక్షణాలు ఉన్న NTR అంటే రాజకీయ నాయకుడిగా తనకు ఎంతో ఇష్టమని చెబుతారు గీతా గారు. అవే లక్షణాలు తన భర్త రేవంత్లోనూ ఉన్నాయనేది ఆమె అభిప్రాయం. గీత, రేవంత్ల మధ్య వయసు వ్యత్యాసం 3 ఏళ్లే కావడంతో ఇద్దరు స్నేహితుల్లా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అతి కొద్ది కాలంలోనే రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టిని ఆకర్షించి అటు ప్రజల చేత ఇటు అధిష్టానం చేత సీఎం పదవికి తగినవాడనిపించుకోవడం వెనుక ఆయన ధర్మపత్నిగా గీతగారి అందించిన సహకారం ఎంతగానో ఉంది. కూతురు నిశ్చితార్థం సమయంలో భర్త జైలుకి వెళ్లి రావాల్సి రావడం లాంటి చేదు అనుభవాల్ని చవిచూసినప్పటికీ ఆ తర్వాత కూతురు నైమిషారెడ్డి, అల్లుడు సత్యనారాయణ రెడ్డిల వైవాహిక జీవితం ఆనందంగా సాగడం, చిన్న వయసులోనే మనవడి రాకతో అమ్మమ్మ హోదాను పొందడం గీతగారి జీవితంలో ఆనందించదగిన విశేషాలు. స్థాయి, హోదా పెరిగితే బాధ్యతలు పెరుగుతాయి. చిన్న స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి ఆటుపోట్లను ఎదుర్కొంటూ రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్నతమైన ముఖ్యమంత్రి హోదాకు చేరుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన సతీమణిగా గీతగారికి బాధ్యతలు పెరిగాయి. అహర్నిశలు పనిలో తనమునకలై ఉండే రేవంత్ రెడ్డి ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా చూసుకోవలసిన బాధ్యత ఆమెపై ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్న సందర్భంగా గీతాగారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో పాటు పెరుగుతున్న బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించాలని, అలాగే మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకి న్యాయం చేయాలని, మళ్ళీ మీరు కూడా ప్రజల నమ్మకాన్ని ముంచేయకుండా మంచి పనులు చేస్తూ ప్రజలకి సంక్షేమ పథకాలు, సంస్కరణ పథకాలు,
అభివృద్ధి పథకాలు అన్నీ సమన్యాయంగా అందేలే చూడాలని మీరు కూడా బాధ్యత తీసుకోవాలని ఓటర్లందరూ కోరుకుంటున్నారు. గీతా రేవంత్ రెడ్డిల బంధం కలకాలం సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనము మన కంట్రీ థాట్ ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్ నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.